నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్తచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్యాశీషులు. అయితే ఇప్పుడు ఏ పూజ చేసినా, ఏ హోమము, వ్రతము, ఏ దేవతా క్రతువు చేసినా కూడా ఖచ్చితంగా గోత్రనామాలు అనేవి కంపల్సరీగా చెప్పాల్సిందే. గోత్రనామాలతో చేసినప్పుడే ఆ పూజ మనకు వర్తిస్తుంది అని అంటూ ఉంటారు. అంటే ఇంటి యజమాని పేరు ఒక్కటి చెప్పినా ఖచ్చితంగా ఆ గోత్రం ఏంటి, ఆ వంశం ఏంటి, వాళ్ళ కొన్ని పూజా విధానాల్లో అయితే తాతలు 3 తరాలుగా వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా చెప్పి చేస్తూ ఉంటారు కొన్ని కార్యక్రమాల్లో. అసలు ఏంటి ఈ ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఈ గోత్రము, ఈ ఇంటి పేరు, ఈ 3 తరాల పేర్లు ఇవన్నీ కలిపి ఈ నామము ఇవన్నీ చదివినప్పుడే మనకు బలం ఉంటుందా, అంటే ఆ శక్తిని ఇస్తుందా, లేదు అంటే శక్తిని ఇవ్వదా, అసలు ఎందుకు ఉపయోగించాలి వీటన్నిటిని కూడా మనం? పూజ అనేసరికి పూజా విధానంలో ఇప్పుడు మనం ఒక ఉత్తరం అమెరికాకి రాస్తాం, సింగపూర్కి రాస్తాం, విజయవాడకి రాస్తాం, కరీంనగర్కి రాస్తాం, భువనగిరికి రాస్తాం. భువనగిరి అంటే పోతుంది, మరి ఎవరికి పోవాలి? ఇంటి నెంబర్ ఉండాలి, ఫలానా పేరు ఉండాలి. అవునండి. అప్పుడు ఆ ఇంటి నెంబర్ ద్వారా ఆ డికోడింగ్ చేసి వారికి చెందేటట్టుగా ఆ పోస్ట్ మ్యాను ఆ లోకల్ పోస్ట్ ఆఫీసులోంచి వెళ్ళి మొత్తానికి వెళ్తుంది. అంటే ఏ డీటెయిల్స్ ఉండాలి కదా. అలాగే మానవులు పుట్టినప్పటి నుంచి సృష్టి ఆది నుండి కూడా ఋషుల గోత్రాలు ఉండేవి. ఆ గోత్రీకులుగా వారు సంకల్పం చేసి ఈ యొక్క సృష్టి జరిగింది. ఆ గోత్రం ద్వారా భరద్వాజ గోత్రం, విశ్వామిత్ర గోత్రం, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి కదా. అంటే ఏమిటి? ఆ గోత్రం ఆయన ఆద్యుడు మొదటివాడు, ఆయన సృష్టించినటువంటి ఆ సంతానం. అలాగే అందరూ కూడా ఎవరెవరి ఇంటి పేర్లకి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ద్వారానే ఈ యొక్క జననాలు వారి సంకల్పంతో వచ్చినట్టుగా మనకి ఆధారాలు పురాణాల్లో చెప్పడాలు ఇవన్నీ ఉన్నాయి, వారి సంకల్పం చేత. అందుకని మన జన్మనిచ్చిన తండ్రి పేరు సన్నాఫ్ అని పెట్టుకుంటాం. సన్నాఫ్ అని లేకుండా మన పేరే ఉండదు. ఎక్కడైనా సరే మీ నాన్న పేరు చెప్పండి రా బాబు అని అంటాం. అమ్మ పేరు అడగకపోయినా అప్లికేషన్లో అమ్మ పేరు నాన్న పేరు కూడా పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ కూడా ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ ఏమిటి అంటే విశ్వాత్మలోకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. ఇప్పుడు మనం విశ్వాత్మం కాదు, ఆత్మలం. విశ్వాత్మలోంచి వచ్చిన ఆత్మలం. అది ప్రపంచవ్యాప్తంగా ఉండే మహాశక్తి పుంజం. అందులోంచి విడిపడ్డ ఆత్మలే ఇవి శక్తులు. అలాగే ఆ స్వాములు, ఆ యోగులు, ఆ భగవత్ స్వరూపులు, వారు సంకల్పం చేత ఈ గోత్రాలు అలా ఏర్పడ్డాయి. ఇంటి పేర్లు అలా, ఋషులు ఇవన్నీ అలా ఏర్పడ్డాయి ఉన్నాయి. తర్వాత వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి అలా ఇలా అని కేటగిరైజేషన్ చేశారు. అంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్కి ఒక పేరు పెట్టారు. ఇప్పుడు బెజవాడ వారండి అంటాం, ఆ ఇంటి పేరు. బెజవాడ ఊరు ఇంటి పేరుగా మారినవి కూడా ఉన్నాయి. అలాగే హైదరాబాదీ ఏదో ఒక పేరు పెడతాం, అంటే ఇక్కడ నివసం ఉన్నవాళ్ళు. అలాగే కామారెడ్డి రెడ్డి గారు ఉంటారు. అలాగే మరి మీరు కరీంనగరు ఫలానా రాజయ్య గారు ఉంటారు. అంటే ఆ ఊరు వాళ్ళు అని ఒక ఇండికేషన్ ఇవ్వడం. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు 3 తరాల వరకు ఈ కలియుగంలో ధర్మం ఆ చెబితే కానీ పూజల్లో వాళ్ళకి చెప్పాలి. ఇంకో కొన్ని పూజల్లో మరి చెప్పక్కర్లేదు. తెలియని వాళ్ళందరూ కూడా యజ్ఞయ్య యజ్ఞమ్మ అంటారు. పేర్లు తెలియని వాళ్ళు ఉంటారుగా, అంటే యజ్ఞ స్వరూపంగా ఉండేటువంటి పేరును వాడుకొని ఆ దివ్య తేజస్సుగా వారు మారారు కాబట్టి అలా కూడా కొంతమంది చేస్తారు. ఫైనల్గా ఏమిటంటే ఋషుల యొక్క, దేవుళ్ళ యొక్క, అవతారికుల యొక్క వారి సంకల్పంతో, భగవత్ సంకల్పంతోనే ఇవన్నీ ఒక్కొక్కటిగా జననాలు పుట్టడం జరిగింది. అందుకని ఆ ప్రాంతాల వారీగా, ఆ ప్రాంతాల్లో ఉండే గుర్తుల వారీగా ఇంటి పేర్లుగా మారడము, చెప్పుకోవడము జరిగింది. అందుకని మనం
ఈ డైరెక్టరీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీరు ఆ ఊరు వాళ్ళ, అరే ఆ ఊరు పక్కనే మా ఊరు అంటాం. బెంగళూరా, మాది మైసూర్ అండి, దగ్గరే కదా. అంటే ఎందుకు ఆ ప్రేమ వచ్చేస్తుంది, మా వాళ్ళు మీ వాళ్ళు అంటే ఏమిటి, ప్రాంతాల వారీగా ప్రాంతీయత, అనురాగము, ఆప్యాయత, ప్రేమ పంచుకోవడం. అలాగే భగవంతుడు ఆ యొక్క సృష్టి ఆది అండు ఎవరైతే మీ మరి గురువులు, తర్వాత వారిని ఏమంటారంటే ఆరాధ్యులు, ఆద్యులు, వారి ఎవరైనా సరే వారి పేరుని వాళ్ళు ఈ గోత్రీకులు అని మనం ఒకప్పుడు ప్రవర చెప్పేవాళ్ళం. ఫలానా ప్రవర, ఈ గోత్రం, ఇది ఈ ఫలానా ఇంటి వాళ్ళము అని చెప్పి పూజ చేసేవారు. ఇప్పుడు కూడా గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి కూడా ప్రవర ఉన్నది, అన్ని దేవుళ్ళకు ఉంటుంది. అట్లాగే మానవులకు కూడా ఉంటుంది అడ్రస్. ఇది లేకపోయినా విశ్వశక్తికి తెలుసు మీరెవరో నేనెవరో. ఇలా చెప్పకపోయినా మిమ్మల్ని ఆ శక్తి ఐడెంటిటీ చేస్తుంది. గుళ్ళల్లో అందరి విడివిడి పేర్లు చెప్పచ్చు. ఒక్కరి పేరు చెప్పి వారు ఏంటంటే సహకుటుంబానా అని కూడా అనొచ్చు. కానీ వాస్తవానికి ఒకప్పుడు మీకు తృప్తి, అందరి పేర్లు, ఇప్పుడు ఒక యజమాని పేరు మాత్రమే. ఎప్పుడైనా కూడా అలా కూడా చెప్పచ్చు. అసలు ఆయనకి తెలుసు కదా, ఆ భగవంతుడికి తెలియదా? మీరు నేను అడ్రస్ ఈ సందు ఆ గొంతు రాసుకుంటాం. ఆయన విశ్వ స్వరూపుడు, ఎక్కడ ఏముందో ఆయన కనుసన్నలలో ఉంది. కానీ కొంతమంది వెళ్ళి, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళామనుకోండి, మన పేర్ల మీద, మన గోత్రనామాల మీద కాకుండా స్వామివారి గోత్రనామాల మీద మీరు ఇతరులు కూడా చేయొచ్చు. మీరు ఇతరులు, మీ చెల్ల ఇది చేయొచ్చు, మీ అన్న ఇది చేయొచ్చు. పెళ్ళైన తర్వాత మారిపోతుందిగా, అవన్నీ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ఇచ్చి ఆ పూజలో మీరు చేస్తున్నారుగా, మా పేరు మీద ఈ 100 తీసుకొని మా పేరు కూడా చెప్పి మాకు కూడా పుణ్యం వస్తుంది చేయమని అనరు అంటాం. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ డబ్బు కట్టి పూజలు చేయించుకోవడంలా, అలాగే తప్పేం లేదు. భగవంతుడికి మీరు చెప్పినా చెప్పకపోయినా ఆయనకి మీరెవరో తెలుసు, ఐడెంటిటీ ఉంది ఆయనకి. మన తృప్తి కోసం చెప్పుకోవడం, మనకి ఈ సృష్టికర్తలు తల్లిదండ్రులు ఈ విధంగానైనా గుర్తు చేసుకోవడం, మన వంశాన్ని గుర్తు చేసుకోవడం, ఇంటి దేవుళ్ళని గుర్తు చేసుకోవడం, గోత్రీకులను గుర్తు చేసుకోవడం, అది అంటే ఆ విశ్వాసం అని అంటాం కదా, అది ప్రదర్శన చేసిన నాడు మనకి ఆ మంచి అలవాట్లు. అది వారు లేకపోతే మనం లేము, మనం లేకపోతే పిల్లలు లేరు, ఎవరు లేరు కదా. ఇది ఎంత సత్యమో అంత. అందుకని ఇది అవసరము, మన ఐడెంటిటీ అవసరము. ఇప్పుడు ఆస్తి పంపకాల్లో కూడా ఇంటి పేరు లేకుండా, ఏది లేకుండా వాడికి చెందదు. ఈవెన్ డెత్ సర్టిఫికెట్లో కూడా పలానాడు పోయాడు, పలానాడు పుట్టాడు అంటే ఏమిటి, ఆ గోత్రీకులు, ఆ వంశం వాళ్ళకి ఆస్తి చెందడం కోసం ఈ పత్రాలు గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టారు కదా. అవునండి. ఐడెంటిటీ చేసేసి నువ్వు వాళ్ళ పిల్లాడివే, లేకపోతే ఇంకోటి వచ్చి నాకు మా నాన్న ఆస్తి నాది అని ఇంకోటి అంటే ఏం చేస్తాం, ప్రూవ్ చేసుకోవాలి కదా. కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నది ఎంత సత్యమో, ఆ భగవంతుడు ఏ ఇబ్బందులు లేకుండా మనకి అందుబాటులో ఉండేటట్టుగా, మనకి సౌలభ్యం కోసం ఈ పనులు చేశారు, మనం ఆచరిస్తున్నాం. ఇంకా ఇంకొక భాగం ఇంకా డీటెయిల్డ్గా కూడా వెళ్దాము, తప్పకుండా ఇంకా విశేషంగా చెప్దాము. మా విజయమ్మ తల్లి ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు కొత్తవి అడుగుతుంది. కాబట్టే మరి ప్రతింట అందరికీ విజయం చేకూరే దిశగా మా విజయమ్మ తల్లి అందరికీ సహకరిస్తుంది. కాబట్టి సుఖీ భవ, వరదో భవ. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.